నార్మల్లీ నా పేరు ఆలియా సుల్తానమ్మ. నా తెలంగాణ మహిళా సేవా మండలి ఇప్పుడు మీకు సర్టిఫికేట్ ఇచ్చబోయేది 2010లో రిజిస్టర్ అయ్యింది. నేను వర్క్ చేసేది 2002 నుండి వర్క్ చేస్తున్నాను. ఇప్పటివరకు నాకు 27,000 పీపుల్ స్టూడెంట్స్ ఉన్నారు. 27,000 మంది, వేలు తెలుసు కదా, వేలు కాదు, థౌజండ్స్, 27,000 పీపుల్ ఉన్నారు. ఓవరాల్ మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి డిస్టిక్లో ఎగ్జాక్ట్గా సర్టిఫికేట్ అనేది మన ఆర్గనైజేషన్ ద్వారానే ఎక్కువ శాతం ఇవ్వబడుతుందమ్మా. 2002లో నేను ఫస్ట్ షాద్నగర్లో పార్లర్ పెట్టినాను. 2002లో షాద్నగర్లో పార్లర్ పెట్టినాను. చాలామంది ఆ స్టూడెంట్స్ కూడా ఉన్నారు నాకు. అప్పుడు కొంచెం నేను ఊగా ఉంటుంటే ఇప్పుడు కొంచెం ఆగా అయిపోయింది. ఇప్పుడు చూస్తే కూడా అక్క మీరా అన్నట్టు అయిపోయింది అన్నమాట. అప్పుడు బ్యూటీ పార్లర్, ఇప్పుడు ప్రస్తుతానికి 3 పిల్లల బ్యూటీ పార్లర్. అది పరిస్థితి. ఓకేనా? ఓకే, ఎనీహౌ కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్. జయతో వాళ్ళు ఉన్న టీం అందరికీ కూడా ఎవరికి ఏమీ ఇచ్చుకోలేం బెట, ఆశీర్వాదం తప్పించి. అవునా కదా? నాకు 25th రోజు హైదరాబాద్లో నాకు బెస్ట్ సైకాలజికల్ మోటివేటర్ అవార్డు వచ్చింది. సూరవరం ప్రెస్ క్లబ్లో, బషీర్బాగ్ రోడ్లో నాకు ఆ రోజు ప్రెస్ క్లబ్ వాళ్ళు పిలిచి నాకు అవార్డు ఇచ్చినారు. ఇది నా ఘనత కాదు. నేను ఎంత చేసినా 2 కాళ్ళు 2 చేతులు 1 నాలుక. ఎంతగానో చేయగలుగుతాను? ఏమీ చేయలేము. నా అక్షరాలకి, నా పదాలకి మీ తోటి వాళ్ళు ఉయ్యాల ఇస్తే చాలా దూరం పోతుంది కదా, ఆ రకంగా అవార్డ్స్ వస్తాయి. అంతే తప్పించి ఏముండదు. నా వెన్నుముక పూసలకి మీరు బలమైనప్పుడే నేను ముందరికి నడవగలుగుతాను. మీరందరూ కూడా ఓన్లీ ఆలియా లాగా కాదు, ఆలియా ఓన్లీ ఏం లేదు, సమ్వాట్ టైనీ. మీరందరూ కూడా మర్రి చెట్ల లాగా, పిల్లల మర్రి చెట్టు ఎట్లా ఉంది, ఎక్కడ దాన్ని పొద అనేది తెలుసుకోలేకపోయింది సైంటిస్టులు వస్తే కూడా. మన షాద్నగర్లో నా ఆశీర్వాదం అమ్మ మీకు అందరికి కూడా, ఆడపిల్లలందరూ కూడా ఆ రకంగా ఎదిగి అసలు ఎవరు స్టార్ట్ చేసిండ్రో ఎక్కడి వరకు వెళ్ళింది అని అంతు చిక్కకుండా ఉండాల. తిన్నామా పడుకున్నామా అనేది ఒక జంతు జీవితం కూడా ఉండదు. అది కూడా తిండి కొరకు పోరాటం చేస్తూ ఉంటుంది ప్రతిరోజు. అవునా కాదా? అలాంటిది మనము స్ట్రక్చరల్గా పుట్టినాం కదా. పుట్టినామా పుట్టలేదా? పుట్టినందుకు కరెంటు బిల్ యూజ్ చేస్తామా? లేదంటే కట్టకుంటే ఏమవుతుందిరా? మొబైల్ 1 మంత్ రీఛార్జ్ తర్వాత ఏమవుతుంది? ఒక 4 రోజుల నుండే మీ చెల్లెలు చెప్తూనే ఉంటుంది అందులో. అవునా? మీ ఆయన ఇంటికి వచ్చి తినడానికి కూర్చుంటే కొంచెం లేటుగా పెడతారు మీరు. ఆయన చెప్పాలా మీకు అయిందే రీఛార్జ్ అయిపోయింది అని. లోపలికి వస్తుంటే చెప్తుంటే గబగబా పెట్టేస్తారు, కొంచెం కోడి గుడ్డ ఎంచుకుని ఇస్తారు. లేదంటే ఆయన చెప్పే వరకు ఈరోజు కూడా మర్చిపోయినావా ఆయన ఎవరో అన్నట్టు. నెల మొత్తం కష్టపడి సౌద మొత్తం తెస్తే ఏడ ఫెయిల్ అవుతాడంటే మీకు ఫోన్ రీఛార్జ్ చేయని దగ్గర ఫెయిల్ అయిపోతాడు. మళ్ళీ టీవీ కూడా రీఛార్జ్ చేయాలి, అది కూడా కష్టమే. పిల్లలు ఫోన్ తీసుకుంటారు కదా, లేకుంటే పిల్లల కొరకు టీవీ, మన కొరకు ఫోన్ కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అవునమ్మా, అవి చేయకుంటే ఏమవుతుందిరా? కట్ అయిపోతుంది ఒకటి తర్వాత ఒకటి. మనం కూడా మనిషి రూపకంగా పుట్టి దేవుడు ఇచ్చినటువంటి అవయవాలతో ఆస్వాదిస్తున్నప్పుడు తప్పకుండా ఆ జీవితానికి, ఆ జీవితంతో, ఆ కాళ్ళతో, ఆ చేతులతో, ఆ నాలుకతో, ఆ కళ్ళతో ట్యాక్స్ రూపకంగా మంచి పనులు చేస్తూ దేవుడికి ట్యాక్స్ కట్టాలి. ఏది కట్ అవుతలేదు కదా అంటే మనకు కనిపించదు. డాక్టర్ కట్ చేయడు, ప్లస్ చేస్తాడు. కనిపించని రోగాలు కదా ఈ మధ్యలో అందరినీ మనల్ని శాసిస్తున్నాయి, మనతో ఆశిస్తున్నాయి. షుగర్, బీపీ. అది బీపీ షుగర్ కనిపించదు కదా, అవి మనలో మహమ్మారిలాగా తగ్గిపోవాలనంటే మనం తప్పకుండా మన జీవితానికి సంకేతం పలకడానికి, విజయకేతనం ఎగరేయడానికి మన వచ్చే తరాలలో అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది చూద్దాము అనే ఉద్దేశంతో నేను కండక్ట్
నేను యాక్చువల్గా అనుకుని 50 మంది వస్తారు, 150 మంది వచ్చిండ్రు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సమావేశంలో నేను మా కాలనీ వాసులకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. పేరు పేరున, ఎందుకంటే ఇంతమంది పేరు చెప్పడానికి టైం పడుతుంది. పేరు పేరున గాంధీనగర్ కాలనీ మహిళలందరికీ, అలాగే ఇక్కడ అన్నదమ్ములు కూడా నాకు బాగా సపోర్ట్ చేసారు ఈ ప్రోగ్రాం కోసం అడగగానే. అందరికీ మా బీసీ సేన తరఫున, బీసీ సేన ఫ్యామిలీ మొత్తం తరఫున ధన్యవాదాలు. ఫ్యూచర్లో కూడా ఈ కాలనీ వాళ్ళందరూ నాకు ఇలానే సపోర్ట్ చేయాలి. మనం ఇంకా ముందుకు వెళ్దాము. ఈరోజు ఈ ప్రోగ్రాం జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, శాంపిల్ మాత్రమే. ఎందుకంటే చూద్దాం ఎంతమంది బయటకు వస్తారు అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఇది ఏమంటారు కండక్ట్ చేయడం కాదు, ఎక్స్పెరిమెంటే అనుకుంటున్నాను. మీ పైన నేను ఎక్స్పెరిమెంటే చేసిన, చూద్దాం ఎంతమంది రాగలుగుతారు అనేది. 1 డే ప్రోగ్రామ్ అని అందుకే పెట్టినాను. అసలు యాక్చువల్గా నా థాట్ వేరు, నేను 1 మంత్ ప్రోగ్రామ్ పెట్టాలి అనుకుంటున్నాను. ఈరోజు ఇంట్రెస్ట్ని బట్టి నేను 1 మంత్ ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నా. కాకపోతే నా ఎక్స్పెక్టేషన్కు ఎక్కువే రీచ్ అయిపోయినారు మీరు. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా నేను పెద్ద ప్రోగ్రామ్ नेक्स्ट टाइम और बढ़ के आती है। ఇక్కడ బీసీ సేన అధ్యక్షురాలు జయ ఆధ్వర్యంలో గొప్పగా ఒకరోజు సర్టిఫికెట్ పై వర్క్షాప్ జరుగుతుంది. నన్ను చీఫ్ గెస్ట్గా విచ్చేసినందుకు ఇక్కడ వచ్చిన మహిళామానులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. నేను ఇక్కడ వచ్చినందుకు, నేను ఒక మహిళగా, ఒక డాక్టర్ని, ఒక గైనకాలజిస్ట్ని కాబట్టి ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ ఏదైనా లేడీస్ సమస్య వస్తే, ఏ విధమైన మీకు హెల్త్ ఇష్యూస్ వస్తే దానికి మీరు నా హాస్పిటల్కి కానీ ఎక్కడ విచ్చేసినా కానీ నేను మీకు ఫ్రీగా సర్వీస్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మేడం. మీరు అది ఎందుకంటే చాలామంది లేడీస్ అసలు చెప్పారు పర్సనల్ ఇష్యూస్, కాబట్టి మీరు అసలు ఏ విధమైన సిగ్గు కానీ జబ్బు కానీ పడకుండా ఎప్పుడు వచ్చినా కానీ మీరు, ఒకవేళ నేను అందరినీ గుర్తు పెట్టుకోకపోవచ్చు, మర్చిపోతాను, కాబట్టి మీరు చెప్పాలి. ఇట్లా జయ అనే మీటింగ్ దగ్గర మీరు వచ్చారు, మాకు ఈ మాట ఇచ్చారు, మీరు చూస్తా అన్నారని చెప్పండి. నేను ఖచ్చితంగా మీకు అందరు చూడాలి మేడం. ఓకే, థ్యాంక్ యూ. మహిళా చైతన్యం, మహిళా చైతన్యం, మహిళా చైతన్యం. సౌండ్ వస్తలేదు.